హాయ్ ఫ్రెండ్స్, చాలా వీడియోస్ పెట్టాను కదండి. శ్రీశైలం వెళ్ళే ఉన్న వీడియోస్, ఇంకా వీడియోస్ బోల్డ్ ఉన్నాయి, కానీ నాకు పెట్టడానికి అవక ఒకటి 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 పెడుతున్నాను. చూస్తున్నారు కదా, వారాహి అమ్మవారి గుడికి అయితే వచ్చామని చెప్పాం కదా. అక్కడైతే చాలాసేపు అయితే బాగా ఎంజాయ్ చేసామండి. తర్వాత రూమ్కి వచ్చేసాము. షాపింగ్కి వెళ్ళాము అలా సరదా తిరగడానికి. తిరిగేసి వచ్చి రూమ్కి అయితే వచ్చేసరికి రూమ్ దగ్గర బతుకమ్మ అయితే ఆడుతున్నారండి. మన సైడ్ అయితే బతుకమ్మ అది ఆడం కదా. హైదరాబాద్ వాళ్ళు మొత్తం అంతా కూడా హైదరాబాద్లో చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడుతున్నారు. అయితే మేము వెళ్ళిన దాంట్లో మా బ్యాచ్లో కూడా ఉన్నారు ఒక ముగ్గురు. వాళ్ళైతే ఆడుతాం అని వెళ్తున్నారు. నన్ను కూడా రా పావని ఆడు అంటే, మనకి అవతల వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ సౌండ్కి మనకి కూడా ఊపి వస్తుంది కదా, అలా అనమాట. అయితే ఇదిగో ఈవిడే మా బ్యాచ్లో ఇద్దరు ఒకేలాంటి నైటీలు వేసుకున్నారనమాట. అప్పటికే మేము డ్రెస్ చేంజ్ చేస్తాం. ముందు చెప్పిన బతుకమ్మ ఆడతాము, ఎవరు డ్రెస్సులు చేంజ్ చేసుకోకండి అని చెప్పినా బాగుండు. అయితే అప్పుడే తిరిగి వచ్చి డ్రెస్సులు చేంజ్ చేసుకొని నైటీలు వేసుకున్నామా, ఇలా ఆడుతున్నారు, నన్ను పిలుస్తున్నారు. సరే అని చెప్పి నేను కూడా దూరిపోయాను అందులోని. ఫస్ట్ టైం అండి బతుకమ్మ డ్యాన్స్ అయితే వేసాను. అందులో నేను ఎక్కడున్నానో తప్పకుండా కామెంట్ చేయండి. కనిపెట్టేస్తారు అనుకుంటున్నాను నేను ఎక్కడున్నానో. నేనైతే సేవ సారీలో అయితే లేనండి, క్లూ ఇస్తున్నాను, నైటీలోనే ఉన్నాను. ఎక్కడున్నానో ఏంటో మరి మీరు చెప్పాలి. నేను నైటీతో ఉన్నాను. నైటీతో బతుకమ్మ ఏంటంటే అనుకోకండి, అదేదో అనుకోకుండా అలా అయిపోయింది.